వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రీసర్వే పేరుతో అమ్మ చెరువు రైతులను వేధిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. సిపిఎం శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువు గ్రామం రైతులను రీసర్వే పేరుతో రైతులకు రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వేధిస్తుందని గ్రామస్తులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు దృష్టికి వారి సమస్యలను ఏకోరు పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నాటిన సర్వే రాళ్ల మీద ఉన్న ఆయన ఫోటోలను తొలగించి దాని మీద ఉన్న శ్రద్ధ రైతులకు రీసర్వే జరిగిన వాటికి పట్టాదారులు పాస్ పుస్తకాలు 1Bలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయినప్పటికీ పాస్ పుస్తకాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని వీరి శ్రద్ధ ఏ రకంగా ఉందో తెలుస్తోంది. మిత్రులారా, నా పేరు వందవాసి నాగరాజు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. మాది చాలా చిన్న గ్రామం, ఒక 25 ఇళ్ళు ఉంటాయి, మొత్తం 390 ఎకరాలు. దాంతో చెరువు దాదాపు 40 ఎకరాల పైన ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు రీసర్వే అని పెట్టారు. ఆయన బొమ్మలు గిమ్మలేసి మొత్తం ఏ సమస్య రాదు మీకు. గతంలో మాకు 60 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ 60 సర్వే నెంబర్లు మేము ఎవరికి సపరేట్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి రైతులందరినీ పోగేసి సంతకాలు పెట్టుకొని అందరూ ఈ సర్వే పారదర్శకంగా చేస్తాం, ఎవరు అనుభవంలో ఉంటే వాళ్ళకి చేసేస్తాం, గతంలో ఏమైనా డిస్ప్యూట్ అన్నీ పరిష్కరించేస్తాం, ఇది చాలా పకడ్బందీ అని చెప్పారు. ఓయమ్మ భలే వచ్చేస్తుంది మాకని చెప్పి ఊర్లో వాళ్ళందరూ ఎగబడిపోయి దాన్ని చేపించుకున్నాం రీసర్వే. కానీ వాస్తవం వాళ్ళ గవర్నమెంట్ పోయింది. అప్పుడేం చెప్పారు, వాళ్ళు రీసర్వే బోగస్, మొత్తం ఆ రీసర్వే తప్పు, కొట్టేస్తాం, వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు, అదంతా తీసేస్తాం, మేము వచ్చినాక రైతులకు బ్రహ్మాండంగా వదిలిస్తామని చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే 129 ఎల్పీ నెంబర్లు పెట్టారు. అందరినీ ఒక్కొక్క ఎల్పీ నెంబర్లో 10 మందిని 9 మందిని పెట్టేసి ఏమరా పరిస్థితి అంటే పెను మీద ఉండేవాడు వచ్చి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి అయిపోయింది. అప్పుడన్నా మేలు, ఏదో ఉండిపోయి ఎవరు పొలం వాడుకునేది పాస్బుక్లు వస్తున్నాయి, బ్యాంకులోకి పోతే లోన్లు ఇస్తారు. ఇప్పుడు పాస్బుక్లే రావడంలే, బ్యాంకులో లోన్ లేదు, ఏమీ దుర్మార్గం. మేము మొత్తం క్యాన్సిల్ చేసి గతంలోలాగా చేస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఈ సభల్లో చెప్పినాడు, రైతులందరూ నమ్మినారు, ఓట్లు వేసినారు. కానీ ఈరోజు చూస్తే ఏమీ లేదు. మళ్ళీ వీఆర్ వాళ్ళు వచ్చి మీరు ఆడపోయి వాళ్ళని పిలుచుకోరండి, వీళ్ళని పిలుచుకోరండి, అందరూ కలుపుకోరండి, అందరూ కలిసి వస్తే కానీ చేయరు అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందని చెప్పి అడుగుతున్నా. ఇంత చిన్న గ్రామంలో, ఈ గ్రామంలో ఈ సమస్యల్ని పరిష్కరించలేని మీరు ఇంకేం పరిష్కరిస్తారు? ఎవరికి నమ్మకం వస్తుంది? నేను అడుగుతా ఉన్నా. అయ్యా, ఈ సమస్యకు సంబంధించి చాలాసార్లు చెప్పినాము, ఈ రీసర్వే అంతా రద్దు చేసి మేము ఫ్రెష్గా సర్వే చేస్తున్నారు, అది చేసే పరిస్థితి లేదు. ఈ రైతాంగం ప్రతి కూడా చిన్న చిన్న కమతాలు ఉండేటి, ఆ వాటికి కూడా ఈరోజు లేకపోతే బ్యాంకులో ఏవో నీకు పాస్బుక్ రాలేదు, నేను లోన్ ఇవ్వండి అంటున్నాను, లేకపోతే నీకు ఒక నెంబరే వచ్చిందియా, నీకు 25,000 30,000 ఇస్తానని తరిమేస్తున్న పరిస్థితి. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. రెవెన్యూ సదస్సులను పెట్టారు, వాటిలో ఎగబడిపోయి ఇచ్చిన అర్జీలు. ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం కాల, ఇంకేడ పరిష్కారం చేస్తారు వీళ్ళు? అబ్బా మేము మొత్తం తీర్చడానికి మొత్తం మంత్రి వరకు ఒక నెల పైగా రెవెన్యూ సదస్సులు పెట్టారు. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేకుండా అల్లకల్లోలం పడుతున్న ఈ రైతాంగ సమస్యలు ఎప్పుడు తీరుతాయో, వీళ్ళందరూ పోయి ఇంకా అక్కడ కూర్చోవాలేమో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా వీళ్ళు ఈ రెవెన్యూ కలెక్టర్ గారు, లేకపోతే సీఎం గారు, లేకపోతే రెవెన్యూ అనగానే సత్యప్రసాద్ గారు, మీరన్నా ఆలోచించండి.